సో తమిళ్లో కూడా మీరు మూవీస్ చేశారు. అక్కడ ఏంటి సక్సెస్ రేట్ అండ్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మనసు మాట విందు అయిపోయిన తర్వాత అడిందు మరి అమలం అని ఒక సినిమా చేశాను నేను, ప్రకాష్ రాజ్ గారు, ఆర్య అంటే ఇప్పుడు మన సర్పట్టాయిలో ఉన్నాడు కదా. సో తనకి సెకండ్ ఫిలిం, నాకు సెకండ్ ఫిలిం. తమిళ్ అక్కడ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ అవే, లైక్ అంటే వేరే లాంగ్వేజ్ ఉన్న ప్లేస్లో వెళ్ళి నాకు తమిళ్ రాదు, బట్ ఐ వాజ్ సర్వైవింగ్. అండ్ డైరెక్టర్ కుడ్ స్పీక్ తెలుగు, ప్రకాష్ రాజ్ గారు కూడా కుడ్ స్పీక్, ఐ మీన్ ఆబ్వియస్లీ ఆయన తమిళ్, నాకు ఆయనతో సీన్స్ ఉన్నప్పుడు ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా అన్నప్పుడు మంచి బాగా చేసాం అది. సో ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. తమిళ్ కొంచెం పిక్ చేసుకున్నా. ఆ సినిమా అప్పుడు అది 175 days ఆడింది ఆ సినిమా. 2005 ఇది 2005-06లో ఆడింది. బట్ ఆ సినిమా రిలీజ్ టైంకి ఐ ఫెల్ట్ ఏలియన్ దేర్. అంటే నాకు భాష రాదు, మనం ఇక్కడ కాదు, మనకి భాష రాదు అనుకున్నా కానీ బ్యాక్ దెన్ అగైన్ సేమ్ 19 ఏళ్ళకి అరే 175 days ఆడితే సినిమా, ప్లస్ నువ్వు ముగ్గురు హీరోలు సినిమాలో, ప్రకాష్ రాజ్ గారు, నేను, ఆర్య, ముగ్గురు ఈక్వల్ రోల్స్. ఇట్స్ అబౌట్ తండ్రి, సొంత కొడుకు, పెంచుకున్న కొడుకు డ్రామా. నేను సొంత కొడుకు అని తెలియదు, తర్వాత దొరికితే వాళ్ళిద్దరు అప్పటికి డాన్స్, వీడు చాలా సటిల్ ఫెలో, వీళ్ళు హీరోయిన్ హెరాస్ చేసినట్టు హెరాస్ చేస్తూ ఉంటారు ఇద్దరు అబ్బాయిలు వచ్చి, అంటే ప్రేమించమని. చాలా భలే ఉంటుంది, క్యూట్ ఫిల్మ్ అది. మామూలుగా ఇంకెవరన్నా అంటే ఆ వయసులో కాదు, మామూలుగా జనరిక్ సినారియోలో ఒక యాక్టర్ ఏ భాషలో ఆ భాష వాడు కాకపోయినా వేరే భాష నుంచి వచ్చి ఆ భాషలో సినిమా చేసి అది 175 days కల్ట్ ఫిల్మ్ అయిపోతే పెట్టేపేట సర్దుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి ఫస్ట్. అది జరగాల్సింది. అది అప్పటికి ఐ వాజ్ సో అన్కంఫర్టబుల్ అని, మనకు భాష రాదు అనుకున్నా. ప్లస్ అప్పుడే కరెక్ట్గా రిలీజ్ టైంకి ఇక్కడ 2-3 సినిమాలు, శ్రవంతి రవికిషోర్ గారి సినిమా ఒకటి, ఇంకొక సినిమా, 2-3 సినిమాలు ఒప్పుకొని ఉన్నా. వరుసగా చేసేవాడిని సినిమా, వచ్చేవి వరుసగా చేసేవాడిని. అందులో ఓకే, ఇందులో ఇది బాగుంది కాబట్టి ఇది చెయ్యాలి, ఇందులో ఇది బాగుంది కాబట్టి చెయ్యాలి, ఇందులో బ్యానర్ ఉంది కాబట్టి చెయ్యాలని ఆ రిలీజ్ అవ్వకముందు ఆ 3 సినిమాలు ఒప్పుకొని ఆల్మోస్ట్ 6-8 months ఎంతో బ్లాక్ అయ్యి ఉన్నా. బట్ దెన్ ఐ వాజ్ హ్యాపీ, ఓకే అక్కడ బాగా ఆడింది, ఇక్కడ ఫస్ట్ మనం తెలుగులో సాధించి అప్పుడు అక్కడికి వెళ్దాం. వాట్ ఎవర్, ద జస్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఐ కుడెంట్ క్యాచ్ దట్ ట్రైన్. ఆ 175 days సినిమా ఆడితే మనం పెట్టబెట్ట సర్దుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటే అదే మళ్ళీ వేరేలాగా ఉండేది. అప్పటికి తెలియదు, అప్పటికి నాకు తెలిసింది అది. అప్పటికి తెలుగు సినిమాలు మనం ఇక్కడ కదా సాధించాలి, ఇది కదా మన ఊరు అనుకుని చేశాను. ఫైన్, వాట్ ఎవర్. బట్ పీపుల్ నో మీ లాట్ అండ్ దే. అరిందు మరియమలం అనే సినిమా ఇప్పుడు నాకు అంటే తమిళ్ వాళ్ళు చాలా ఇంటర్నేషనల్గా ఎక్కడెక్కడో ఉన్నారండి, మొత్తం జర్మనీలో, రష్యాలో, స్విట్జర్లాండ్లో ఎక్కడెక్కడో ఉన్నారు. నాకు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో చాలామంది నాకు హార్డ్ కోర్ నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సినిమాతో. సో డెఫినెట్లీ తమిళ్లో దే నో మీ. ఆఫ్టర్ దట్ ఐ హావ్ డన్ సమ్ ఫిల్మ్స్. అజిత్ గారితో సినిమా చేశాను, అది కూడా బాగా, దట్ ఆల్సో రీచ్డ్ అవుట్ వెల్. సో దే నో మీ. సో ఇట్స్ అ గుడ్ బ్యాంక్ దట్ ఈస్ దేర్, దట్ మేబీ ఐ విల్ క్యాష్ ఇన్ ఆన్ లేటర్. యా, సో అలా అక్కడ అయిపోయిందనమాట. సో అలా ఎప్పుడైనా కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు మీకు మీరే జడ్జ్ చేసుకుంటారు, బట్ ఎప్పుడు అనిపించదా లైక్ ఎవరి దగ్గర మనకి థాట్ ఉంది కదా ఇట్లా ఎస్ ఆర్ నో మిడిల్లో ఉన్నాం కదా, లెట్స్ ఆస్క్ సమ్వన్, లెట్స్ ఆస్క్. దానికి నేను నాకు చెప్పుకునే ఇదేంటంటేనండి, తప్పైనా ఒప్పైనా మంది అయితే మనల్ని మనమే, అంటే తప్పైనా ఒప్పైనా మందే ఉండాలి. ఒప్పైంది అనుకో వాడికి వాళ్ళ క్రెడిట్, తప్పైంది అనుకో వాడిని తిట్టుకోవాలి, దాని బదులు మనమే అనుకో సర్లే కానీ అనుకుంటాం కదా. అలా చెప్పుకొని నేను అడిగినా ఓకే ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని, ఒపీనియన్ తీసుకునేవాడిని, కానీ అల్టిమేట్గా మనకి నచ్చిందే. కర్త కర్మ క్రియ మనమే అయి ఉండాలని స్ట్రాంగ్ ఫీలింగ్. ఎవరిని తిడతారు చెప్పండి, మీరే తప్పు డెసిషన్ తీసుకుంటే తిట్టలేరు, సర్లేరా అనుకుని ముందుకెళ్తారు. సేమ్. సో వెబ్ సిరీస్ ట్రెండ్ వచ్చిన తర్వాత, అసలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత హీరో, ఆర్టిస్ట్ ఇలా కాదు, వాళ్ళ టాలెంట్ని బట్టి పీపుల్ ఆర్ యాక్టింగ్ వచ్చారు రాదా అంతే. అండ్ జడ్జింగ్ ఈజ్ ఆల్సో సో క్విక్, అండ్ అప్రిసియేషన్ వచ్చినా, కమెంట్స్ వచ్చినా అదే రేంజ్లో వస్తున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్? చాలా వాటిల్లో ఫస్ట్ అంటే నేను అంటే అప్పటికి అంటే ఇప్పుడు బ్యాక్ దెన్ ఇప్పుడు ఆర్య 2 అనే సినిమా చందమామ తర్వాత చేశాను. యాక్చువల్లీ చందమామ తర్వాత సినిమా అది. ఓకే, చందమామ 100 రోజులు ఆడింది కృష్ణవంశీ గారి సినిమాలో. నీకేమన్నా అసలు ఏంటి నువ్వు అసలు వేరే హీరో, అసలు నువ్వే హీరో అని చెప్పారు. సరే ఓకే అని ఆలోచించి కథ విన్న తర్వాత లేదు బాగుందని చేశారు. దెన్ ఆల్సో ఇట్ వాజ్ లైక్ అరే సర్లే చూసుకో మరి అని అన్నారు. చూసుకున్నా, అంత బాగానే ఉంది. తర్వాత టీవీ, స్వప్న దత్తరు
టీవీ షో చేద్దాం అన్నప్పుడు జనరల్గా అదే ఇది కూడా ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఎవరైనా ఒపీనియన్ తీసుకుంటారా అని, ఈ చెప్పినప్పుడు ఈ చెప్పారు నాకు, అందుకే నాకు ఒపీనియన్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆర్యా 2 బన్నీతో అన్నప్పుడు అరే చందమామ సినిమా 100 days ఆడింది, నువ్వేంటి నువ్వు సెకండ్ హీరోగా చేస్తావా, అది నీకేమన్నా అసలు బన్నీ అంత పెద్ద స్టార్ తెలుసా, అసలు నువ్వు కనపడవు అది ఇది అని చెప్పారు. నో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను అడుగుదామని కూడా అనుకున్నాను. నిజమే కదా, అంత పెద్ద చందమామ హ్యూజ్ హిట్. అదే సో అదే ఒపీనియన్స్ ఎలా ఉంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే చెప్తాం మీకు. ఒపీనియన్లో అసలు బన్నీ అనే అంత పెద్ద హీరో తెలుసా, నువ్వు అసలు కనపడవు, నిన్ను తొక్కేస్తారు సినిమాలో. అరే నేను ఎక్కడో తమిళనాడులో ఉంటే అంత పెద్ద డైరెక్టర్, కల్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ అక్కడ దాకా వచ్చి నాకు కథ చెప్పి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పెట్టుకొని తొక్కేస్తారు సినిమాలు. ఏం పని వాళ్ళకి, ఏం పని లేదా ఇక నా ఆలోచించా. కథ విన్నప్పుడు బాగుంది, ఇందుక అడుగుతున్నారు, అది ఇద్దరు అబ్బాయిల కథ, అది ఓడో కావాలి. నాకు అర్థమైంది వై దే ఆర్ సేయింగ్ మేకింగ్ మీ సీమ్ లైక్ ఇంపార్టెంట్ దిస్ థింగ్ ఫర్ దట్ ఫిలిం. దట్ ఐ కుడ్ క్యాచ్ చేసా, అదే ఉంది రిజల్ట్. అద్భుతంగా ఉంది సినిమా, ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్ రిజల్ట్. ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు టీవీ షో అంటే అయిపోయింది ఇంకా. నీకు టీవీ షోకి అప్పటికి గ్యాప్ వచ్చింది. అప్పటికి దట్ వాజ్ ఇన్ 2000, ఐ డోంట్ రిమెంబర్ ద డే నేమ్, అప్పటికి ఇయర్. అప్పటికి కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ అది తీసాం, కొంచెం డౌన్లోనే ఉంది, అంటే కొంచెం పెద్దగా ఇది లేదు. అంటే అప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. అప్పట్లో మనకి ట్రెండ్ ఎలా ఉండేదంటే సెకండ్ హీరోగా చేస్తే అయిపోయింది, అదే సేమ్ అదే అక్కడికే వస్తుంది. మంచి ప్రాజెక్ట్స్ మీ దాకా రాలేదా ఏమో తెలియదండి, అది మనం చెప్పలేము, చెప్పలేము. ఇంకా అదే ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాని గురించి మనం ఇప్పుడు ఆపరేషన్ చేయడం అనేది ఇంకా అది ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. అంటే అప్పుడు మీకు అనిపించిందా అనేది నాకు అనిపించలేదు. నాకు ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఎందుకు నన్ను అడుగుతున్నారు, ఈ సినిమా ఏంటి, క్యారెక్టర్ ఏంటి, అంతవరకు నేను ఆలోచించాను. తర్వాత ఆల్సో ఐ డిడ్ యాజ్ లీడ్ ఓన్లీ, ఐ డిడ్ సమ్ తర్వాత ఎస్, బట్ దట్ వాస్ దేర్. అంటే ఈ సెకండ్ హీరో, ఓహో ఫస్ట్ హీరో అయిపోయింది ఇప్పుడు సెకండ్ హీరో అనేది ఉంది డెఫినెట్గా. సరే అది ఉండేది డెఫినెట్గా. తర్వాత ఇప్పుడు టీవీ గురించి అడిగినప్పుడు, స్వప్న దత్ గారు టీవీ గురించి అడిగినప్పుడు ఇలాగ డిస్కస్ చేసి అయిపోయింది ఇంకా నువ్వు సినిమాలు అయిపోయినాయి, ఇంకా నువ్వు టీవీ అంటే ఇంకంతే క్లోజ్, ఇంకా నీది అన్నారు. సరే అసలు ఏంటని వింటే ఫస్ట్ టైము సౌత్ ఇండియాలోనా సౌత్ ఇండియాలోనా, ఐ థింక్ సౌత్ ఇండియా, బికాజ్ అప్పటికి ఫస్ట్ టైము ఒక టీవీ షో కంప్లీట్లీ బీయింగ్ షాట్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి ఐ థింక్ ఇట్ ఈస్ అప్పటికి ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా ఏమో నాకు గుర్తులేదు. ఫియర్ ఫ్యాక్టర్ అదే మన కత్రోంగా కిలాడి వచ్చింది, కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇఫ్ దే డిడ్ అవుట్ సైడ్ ఇండియా ఎట్. లెట్స్ సే సౌత్ ఇండియా మొత్తంలో టాప్ వన్ ఆఫ్ ది, అంటే ఈటీవీ చాలా పెద్ద ఛానళ్ళు, వాళ్ళు టోటల్గా క్రూ మొత్తం తీసుకెళ్ళి అవుట్ సైడ్ ఇండియా షూట్ చేస్తున్నారు. నాకు ఆ సౌండ్ ఒక్కటి వినపడేది. ఇది వాళ్ళకి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏం సౌండ్ వినిపించింది, టీవీయా, అయిపోయింది ఇంకా నీకు సినిమాలు రావు టీవీనే అని అన్నారు. లేదని నేను మొత్తం వెళ్ళి సెటప్ అంతా చూసిన తర్వాత బాగుంది. అంటే అప్పుడు ఆ ఆంగ్ బక్ అనే సినిమాను ఇది ఆ స్టంట్ టీము వాళ్ళు చేస్తున్నారు, అంతా బాగుంది, నాకు నచ్చింది, నేను చేసా. దట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ వెల్. దే డిడ్ అ సెకండ్ సీజన్ ఆల్సో. తర్వాత సేమ్ స్వప్న మళ్ళీ వెబ్ సిరీస్కి, అప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ది బిగ్ ఓటీటీస్, స్మాల్ ఓటీటీకి అనగానే అయిపోయింది ఇంక నువ్వు వెబ్బా మటాష్ ఎక్కడికక్కడ అదే చెప్పారు తప్ప ఒక కొత్త మీడియం ఇప్పుడు కూడా ఎందుకు. ఇప్పుడు నిన్న మొన్న కూడా హరీష్ శంకర్ గారిని ఓహో మీరు ఓటీటీ అంటే ఆయన చెప్పాడు క్లియర్గా, అరే ఇట్స్ ఎ డిఫరెంట్ మీడియం ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ an alternative medium, it's not an alternative to cinema, it's another medium where entertainment goes out అనేది చెప్పారు. సో అనేవాడు ఇప్పుడు ఆడికి ఆడి తోచింది ఏదో అంటాడు, కానీ మనం ఉన్నాం లోపల మనకు తెలుసు. ఇప్పుడు దాంతో నాకేమైంది, ఇప్పుడు మళ్ళీ అమెజాన్లో ఫస్ట్ ఇది చేశాను, అన్నీ చేసిన తర్వాత. సో ఐ థింక్ ఎట్ ఎవ్రీ పాయింట్ అంటే ఇట్ కెన్ ఆల్సో బీ లైక్ ఓకే మనం అంత బిజీగా అంత అన్అఫోర్డబుల్ పొజిషన్లో లేం కాబట్టి మనల్ని అప్రోచ్ అయ్యారా అంటే మేబీ మీరు అన్నదానికి. ఇప్పుడు లేక చేసామా అంటే నాకు తెలుసు లేక ఏం చేయలేదు, ఉన్నాయి కానీ ఓకే కొత్తది కదా ట్రై చేద్దాం అనేది నాకు అది నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చింది. అది నాకు ఆయన ఎప్పుడు నాకు ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పారు, he never was scared to do anything new. అంటే ఒక సూపర్ డూపర్ కెరీర్లో ఎక్కడో, అంటే ఆబ్వియస్లీ ఆయన కెరీర్ గురించి అంటే హీజ్ లైక్ అంత పెద్ద పొజిషన్లో ఉండి నాకు తెలిసి కొన్ని సినిమాల్లో ఒక రోల్ లాంటిది హీ వాజ్ అంటే నాకు ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఆయనకి తెలుసు ఆయన స్ట్రెంత్ వీక్నెస్ ఏంటో ఆయన చేస్తారు, లాలి ఇది అది అనుకుంటారు, ఆయన పట్టించుకోరు అనేది నాకు ఎక్కడో ఆయన ఎప్పుడు చెప్పలేదు. నాకు పరిచయం అలా లేదు, బట్ నాకు తెలిసేది ఈయనొక్కళ్ళు ఎందుకు చేస్తున్నారు, లేదా ఈయన చేసేది మాత్రం చూసేవాడిని.
ఓకే హీ డజంట్ కేర్ మ్యాన్, హీ లైక్స్ ఇట్, ఈస్ కాన్ఫిడెంట్, ఎందుకు చేయకూడదు అనేదో చేశారేమో అని అనిపించేది, అదొకటి తీసుకున్నా. సో ఐ టోల్డ్ దట్ కపుల్ ఆఫ్ టైమ్స్. సో ఆ పర్స్పెక్టివ్ మీకు నచ్చింది? పర్స్పెక్టివ్ నచ్చిందా? ఏముంది ఇప్పుడు నాగార్జున తెలుసు, ఆయనకి అది చేయాలనిపించింది, ఆ టైంలో చేశారు ఎందుకో. సో అన్నిటికీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఆయనకి లేదన్న నా ఫీలింగ్. మరి అది ఎంతవరకు ఉందో నాకు తెలీదు, బట్ దట్స్ వాట్ ఐ టుక్ అండ్ ఐ డన్ ఇట్. అండ్ టీవీలో ఆల్మోస్ట్ ఫస్ట్ నేను చేశాను, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉన్న వాళ్ళు టీవీలోకి రావడం అనుకోండి, వెబ్ చేశాను, హోస్టింగ్ చేశాను, అన్నీ చేశాను. సో అదే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన స్ట్రెంత్ మన వీక్నెస్ మనకు తెలిసినప్పుడు అంతగా మనం జనాలు ఏమనుకుంటారు, ఇచ్చే బాబు ఏమైనా అయిపోద్దేమో ఇచ్చేసి అంత అవసరం లేదు.